ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చంద్రిక ఎక్కడికి వెళ్ళారు? చామంతి ఏంటమ్మా అవి? హాస్పిటల్ ఫైల్లో ఉంది. హాస్పిటల్కి వెళ్ళొస్తున్నారా? ఏమైంది వాడికి? ఏమైందిరా ప్రేమ్? హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? ఒంట్లో బాలేదా? ఏమైందిరా? చూడండి. నా కొడుకు ఏమైంది? ఈ కట్టేంటి? వాణ్ణి మీరేం చేస్తున్నారు? చెప్పు చంద్రిక. వాళ్ళేం చేయలేదమ్మా. మరి వీళ్ళిద్దరూ ఎందుకు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు? ఆ గాయం నొప్పికి ప్రేమ్ బాబు తట్టుకోలేకపోతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లానమ్మగారు. ప్రేమ్ అసలు ఇంత గాయం ఎలా అయిందిరా? చెప్పరా, ఎలా తగిలింది? బండి మీద వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. చిన్న యాక్సిడెంట్ అయితే అంత కట్టు ఎందుకు కడతారా? నేను గుద్దింది టెంపో లారీనమ్మా. దాంట్లో ఐరన్ రేకులున్నాయి, అవి గుచ్చుకున్నాయి. భయపడక్కర్లేదులే, డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు. అసలు ఇది ఎప్పుడైందిరా? మాకు చెప్పడం లేదు. ఈయనకి చెప్తే అయినా మెడిసిన్స్ సరిగ్గా వేసుకుంటాడేమో. 2 రోజులైందయ్య గారు బాబు సరిగ్గా పట్టించుకోవట్లేదు. అందుకే ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాను. మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే తగ్గిపోతుందని చెప్పారు. అవునా? కరెక్ట్గా వాడరా? వీళ్ళ ముగ్గురు కలిసి ఇంకోసారి బయటికి వెళ్ళకూడదు. చంద్రిక, అసలు నీ ధైర్యం ఏంటి? మీరే వాణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాడికి ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు. వాడికి ఏదైనా అయితే మీరు సమాధానం చెప్తారా? నాకు చెప్పాలి కదా. ఆ ట్రీట్మెంట్ ఏదో నేనే తీసుకెళ్ళి వాడికి చేయిస్తాను కదా. ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకండి, అర్థమైందా? ఏదైనా ఉంటే నాకే చెప్పాలి. ఇంకా ఆపుతావరమ్మా? నేనేం చేశాను హర్ష? నా మీద అరుస్తున్నా? చేసిందంతా నువ్వే. వాడు నువ్వు సరిగ్గా పట్టించుకుంటేనే కదా వీళ్ళకి చెప్పడానికి. నువ్వే గనక వీడి విషయంలో సరిగ్గా ఉండుంటే వీడికి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏం మాట్లాడుతున్నావు హర్ష? వాడి పరిస్థితి ఇప్పుడు ఏమైందంటున్నావు? ఏమైందా? వీడెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈయన కూడా తెలిసిపోయిందా? పేరుకి పెద్ద తల్లివి, మరి ఏమీ తెలీదు. ప్రేమ్ ఎవరో అమ్మాయి కోసం ఎలా అయిపోవడం ఏంట్రా? నాకు తెలుసురా, ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ వెళ్తే నీకు యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి కారణం
ఇది కరెక్ట్ కాదు ప్రేమ్. ప్రేమ కోసం బతకాలి కానీ ఆ ప్రేమ దక్కలేదని పిచ్చోడిగా మారిపోకూడదురా. ఏం చెయ్యను నాన్న. ఆ అమ్మాయిని నా దేవతలా చూసుకున్నాను. నేనేమైపోయినా పర్వాలేదని వెళ్ళిపోతుంటే భరించలేకపోతున్నాను. ప్రేమ్, నువ్వసలు ఇంకో అమ్మాయిని ప్రేమించాను అని చెప్పడమే తప్పు. దానికోసం నువ్విలా అయిపోవడం ఇంకా తప్పురా. నువ్వాగు రమా, ఆగు. ఇక్కడ తప్పప్పుల గురించి డిస్కస్ చేయట్లేదు. రే ప్రేమ్, నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, ఆ అమ్మాయి ఎవరు చెప్పురా. హర్ష, నేను మాట్లాడదని చెప్పాను కదా. జస్ట్ వెయిట్. నువ్వు చెప్పరా ప్రేమ్, ఇప్పుడే చెప్పరా. ఆ అమ్మాయిని నీకోసం ఒప్పించి నేను తీసుకొస్తాను రా. ప్రేమ్ చెప్పరా. చెప్పడం కాదు నాన్న, చూపిస్తాను. రా నాన్న. ప్రేమ్, ఎక్కడికి తీసుకొస్తున్నారా? రా నాన్న. రేయ్, ఎక్కడికి తీసుకొస్తున్నావు? రండి నాన్న, చెప్తాను. కార్ ఎక్కండి. చామంతి ఇక్కడే ఉంది కదా, మరి ఆయన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? అయ్యగారిని బయటకు తీసుకెళ్ళి నా గురించి చెప్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. చెప్పేవారైతే ఇక్కడే చెప్పేవారు కదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? రా నాన్న, రేయ్ ప్రేమ్, చూపిస్తాను. రా నాన్న, రేయ్ ప్రేమ్, ఏంట్రా? చూపిస్తాను. రండి. ప్రేమ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? చూపిస్తాను. రా నాన్న.